ఏపీడీఎస్సీ 2025లో ఇప్పటివరకైతే టెట్ డీటెయిల్స్ తప్పుగా ఇచ్చిన క్యాండిడేట్స్ యొక్క ఆల్మోస్ట్ కొందరు క్యాండిడేట్స్‌ని అయితే డిస్‌క్వాలిఫై చేశారు. అందులో 2000 క్యాండిడేట్స్‌ని డిస్‌క్వాలిఫై చేశారు. ఇంకా 9000 క్యాండిడేట్స్ యొక్క డేటాని పరిశీలిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న డేటా, వీళ్ళిచ్చిన డేటా మిస్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా డిస్‌క్వాలిఫై చేస్తారు. దీనితోటి ఏమైతుందంటే కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. అయితే ఈ వీడియోలో మొత్తం మీకు ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటే లాస్ట్ ఇయర్ 2018 ఏపీడీఎస్సీ ఎన్ని పోస్టులు పడ్డాయి? ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు? ఒక పోస్ట్‌కి ఎంత కాంపిటీషన్ ఉంది? ఏ కేటగిరీకి అప్పట్లో కట్ ఆఫ్‌కి జాబ్ వచ్చిందనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ వస్తే మీకు జాబ్ వస్తుంది? మీకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ దాటి ఉన్నారా? యువతలు ఉన్నారా? అనేది మీరు ఒకసారి తెలుసుకుంటే మీరు ఫర్దర్ ఇంకేదైనా పోస్ట్‌లకి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే నేను కూడా కాంపిటీషన్ ఎగ్జామ్‌లో దాదాపు ఒక 8 ఇయర్స్ కష్టపడి జాబ్ కొట్టాననమాట. ఆ బాధ ఏదో నాకు తెలుసు. ఒకవేళ మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతే వేరే జాబ్‌కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఈ వీడియోలో అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి ఎంత కట్ ఆఫ్ వస్తే మీకు జాబ్ వస్తుంది? అది ఏ కేటగిరీ వైస్‌గా మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ టైమ్ అంటే నేను రీసెంట్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. 1000 మెంబర్స్‌కి దగ్గరలో ఉన్నాను. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. దయచేసి మీకు క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సో, ఇదైతే మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ టెట్‌లో కొంతమంది అభ్యర్థులు డీటెయిల్స్ అనేవి తప్పుగా ఇవ్వడం వల్ల మార్క్స్ మెమో అయితే ఇప్పట్లో వచ్చేది లేదు. ఆగస్టు 13థ్ లేదా 15థ్ మధ్యలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మార్క్స్ మెమోని. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం 2018లో ఎంతమంది పోస్టులకి ఎంతమంది కాంపిటీషన్ ఉందో తెలుసుకుందాం. 2018 డీఎస్సీలో మొత్తం ఉన్న పోస్టులు ఎంత అంటే 7,676 పోస్టులు. దానికి అప్లై చేసింది ఎంతమంది అంటే 6,08,000 మంది అప్లై చేశారు. అందులో ఎగ్జామ్‌కి అటెండ్ అయింది 5,05,000 మంది మాత్రమే. అంటే దాదాపు ఇక్కడ 1,00,000 మంది ఎగ్జామ్‌కి అటెండ్ కాలేదు. అప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఒక్క పోస్ట్‌కొచ్చేసి 79 మంది ఉన్నారు. అంటే అన్ని పోస్టులు కలుపుకొని జనరల్‌గా ఒక్క పోస్ట్‌కొచ్చేసి 79 మంది ఉన్నారనమాట. సో, ఇప్పుడొచ్చేసి దాదాపు ఇప్పుడు 2025 డీఎస్సీకి అప్లై చేసిన వ్యక్తులు ఎంతమంది అంటే చాలా తక్కువ మందే. 3,36,305. అయితే దానికి అపియర్ అయింది కూడా అంతే మంది. కొంచెం స్లైట్ తక్కువ. ఒక 20,000 మంది మాత్రమే అపియర్ కాలేదు. మిగతా వాళ్ళందరూ ఎగ్జామ్ రాశారు. 3,12,450 మంది ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యారు. సో, ఇప్పుడు ఈ 3,12,450 మంది ఎన్ని పోస్టులకు రాశారంటే 16,347 పోస్టులకి. అంటే లాస్ట్ టైమ్ 2018 తోటి పోల్చుకుంటే ఈ 2025లో పోస్టులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు డబుల్ ఉన్నాయి. డబుల్ కంటే ఎక్కువనే ఉన్నాయి. అప్పుడు 7,000 పోస్టులు అనుకుంటే ఇప్పుడు 16,000 పోస్టులు. దాంతో పాటు ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా తక్కువుంది. కేవలం ఒక్క పోస్ట్‌కొచ్చేసి 19 మెంబర్సే. చూడండి 2018లో ఒక్క పోస్ట్‌కొచ్చేసి 79. ఎందుకంటే పోస్టులు తక్కువున్నాయి. అప్పుడు కాంపిటీషన్ కూడా హెవీగా ఉన్నది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ తక్కువున్నది. కేవలం 19 మాత్రమే. దానిలో పాటు ఇప్పుడు టెట్‌లో ఎవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళని ఆల్రెడీ 2,000 మెంబర్స్‌ని తీసేసారు. డిస్‌క్వాలిఫై చేశారు. ఇంకా 9,000 మెంబర్స్‌ని కూడా తీసే అవకాశం ఉంది. సో, దీంతోటి ఇంకా కాంపిటీషన్ అనేది తక్కువుంది. ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి జాబ్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. సో, ఒక్కసారి మీరేందంటే సర్టిఫికేట్స్ అయితే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. దాంతో పాటు లాస్ట్ టైమ్ ఏపీడీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌కి ఓసీ కేటగిరీలో 89-95 మార్క్స్. 89-95 మార్క్స్ వస్తే అప్పుడు అది కూడా సోషల్ లేదా తెలుగు ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉన్నది. కానీ 89-95 మధ్యలో వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నా 89-95 కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళకి అది సోషల్ తెలుగులో కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉన్నది. ఇది కూడా డిస్ట్రిక్ట్ కేటగిరీ వైస్ కొంచెం ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ 89-95 మధ్యలో వచ్చిన వాళ్ళకి వచ్చింది. అదే బీసీ వాళ్ళకైతే 80-85 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. ఎస్సీకి అయితే మరి తక్కువ. 75-80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా 75-80 మధ్యలో వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. ఇది స్కూల్ అసిస్టెంట్. తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్‌కొచ్చేసి ఎస్‌జీటీ పోస్ట్‌కొచ్చేసి అప్పట్లో ఓసీకి 75-80 మళ్ళీ చెప్తున్నా 75-80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఓసీ కేటగిరీలో జాబ్ వచ్చింది. బీసీ కేటగిరీస్‌కొచ్చేసి 70-75 మార్క్స్ వచ్చిన వాళ్ళకి బీసీ కేటగిరీలో జాబ్ వచ్చింది. ఎస్సీ 65-70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎస్సీ కేటగిరీలో జాబ్ వచ్చింది. ఎస్టీ వరకైతే 60-65 ఓన్లీ 60-65 ఈ కట్ ఆఫ్‌లో ఉన్న వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి జాబ్ వచ్చింది. అంటే చూడండి 2018లో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా జాబ్ అనేది వచ్చింది. కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. ఈ కాంపిటీషన్‌లో చాలామంది సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండకపోవచ్చు. అయినా ఒక పోస్ట్‌కి ఇంతమంది అప్లై చేశారంటే వాళ్ళు మాకు కాంపిటీషన్ వస్తున్నట్టే. సో, దీని గురించి అయితే మీరు ఏం భయపడకండి. ఎందుకంటే సంవత్సరాల నుండి చదువుతున్నాం కాబట్టి మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉంటది. ఇంకొకటి ఏందంటే ఫైనల్‌కి ఉంది కదా!
ఏదైతే తప్పులున్నాయో ప్రశ్నపత్రంలో అవన్నీ సెట్ చేసి ఇంకోసారి ఫైనల్‌కి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో, దాని ద్వారా కూడా కొంతమందికి మార్క్స్ యాడ్ కావచ్చు. సో, ఇప్పుడొచ్చేసి ప్రెజెంట్ ఉన్న కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్‌కి 2025 ఈ ఏపీడీఎస్‌కి ఒక్కొక్క కేటగిరీకి ఎంతమంది అప్లై చేశారో, అందులో ఒక పోస్ట్‌కి ఎంతమందున్నారు ఇన్ డీటెయిల్‌గా. ఎందుకంటే కొంచెం మీకు కూడా అవగాహన వస్తదని. ఓన్లీ ఓవరాల్‌గా చెప్తే అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ఒక్కొక్క పోస్ట్ తీసుకొని దానిలో ఎంతమంది అప్లై చేశారో, ఒక్క పోస్ట్‌కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈ పీఈటీ ఈ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 132 పోస్టులున్నాయి. ఈ 132 పోస్టులకి దాదాపు అప్లైడ్ వచ్చేసి 26,000 మంది అప్లై చేశారు. ఒక్క పోస్ట్‌కి 149 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఏది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ దానికి ఒక్క పోస్ట్‌కి 149 మంది కాంపిటీషన్ ఉన్నారు. దానికి అప్లై చేసింది 26,335 మంది. దీని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ దీనికి వచ్చేసి మొత్తం 286 వేకెన్సీస్ ఉన్నాయి. 286 పోస్టులు ఉంటే దీనికి అప్లై చేసింది నియర్లీ 30,000 దాకా. కరెక్ట్ డేటా అయితే లేదు, ఇది కూడా చెప్తున్నాను. 25,000-30,000 మధ్యలో ఉన్నారు. అఫీషియల్ కూడా నేను చాలా చెక్ చేశాను, అనాలిసిస్ చేశాను. 25,000 to 30,000 మధ్యలో అప్లై చేశారని ఉంది. 286 వేకెన్సీస్‌కి. దానికి ఒక్క పోస్ట్‌కి వచ్చేసి 120 మంది కాంపిటీషన్ ఉన్నారు. తర్వాత వచ్చేసి స్కూల్ అసిస్టెంట్‌కి వచ్చేసి మొత్తం పోస్టులు చాలా ఉన్నాయి. 7,725 పోస్టులకి. ఇక్కడ అప్లై చేసింది కూడా చాలా ఎక్కువ మంది. దీన్ని మొత్తం అప్లై చేసింది 2,01,000 2,00,000 మంది అప్లై చేశారు. ఇది 7,700 పోస్టులకి. దీనికి మాత్రం పర్ పోస్ట్‌కి వచ్చేసి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. కేవలం 28 మందే. మళ్ళీ దీనికి ఇంత కాంపిటీషన్ ఉండడానికి ఏంటంటే జనరల్‌గా బీఈడీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళని చూసి ఇంతమంది ఉన్నారని చెప్పి మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే బీఈడీ ఓన్లీ మనకు కూడా ఒక ఛాన్స్ ఉంటే వస్తదేమో అని, రాదని వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఇంట్లో ఫోర్స్ తోటో ఎట్లో మేము కూడా రాసినామని చెప్పుకోవడానికి ఇందులో 1,00,000 మంది ఉత్తగానే రాస్తారు. 1,00,000 కాదు, 1,00,000 నుండి 1,50,000 మందికి చాలా మంది. ఆల్రెడీ మీరు చూసుంటారు. ఒక రీడింగ్ రూమ్‌లో కూర్చొని చదువుకునేటప్పుడు ఎంతమంది ఎఫెక్టివ్‌గా చదువుతున్నారు, ఎంతమంది ఖాళీ వచ్చి టైమ్ పాస్ చేసి మధ్యలో ఒక సంవత్సరం చదువుకొని రాదు అని పోయే వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం. అందులో ఈ కేటగిరీలో చాలా మంది వస్తారు. అందుకని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి 7,000 పోస్టులు ఉన్నాయి. కేవలం 28 మాత్రమే. ఒకవేళ మీరు గట్టిగా చదువుకుంటే మీకు బీఈడీ క్వాలిఫై అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేస్తది. సో, ఈ కాంపిటీషన్ చూసి మాత్రం భయపడకండి. సగం మంది ఉత్తగా వచ్చి రాసిపోయేటోళ్ళే ఉంటారు. వాళ్ళ కరెక్ట్ నాలెడ్జ్ అనేది ఏముండదు, అది మీకు తెలుసు. దీని తర్వాత వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ దీనికి 6,307 పోస్టులున్నాయి. 6,371 పోస్టులున్నాయి క్లియర్‌గా చెప్తున్నా. దీనికి వచ్చేసి కూడా చాలామంది 1,65,000 మంది అప్లై చేశారు. 1,65,000 మంది 6,300 పోస్టులకు అప్లై చేశారు. ఇందులో కూడా స్కూల్ అసిస్టెంట్స్‌కి ఒక్క పోస్ట్‌కి వచ్చేసి 25 మందే. ఇది కూడా చాలా తక్కువ. స్కూల్ అసిస్టెంట్ దాంతో పోల్చుకుంటే సెకండరీ గ్రేడ్ టీచర్‌కి కూడా 25 మందే. ఇందులో కూడా 1.65 లాక్స్ అంటే 1,65,000 మెంబర్‌లో సగం మంది వేస్టే ఉంటారు. దాంతోటి పోల్చుకుంటే ఎఫెక్టివ్‌గా మీకు కాంపిటీటర్ ఎవరు అంటే మీతో పాటు కూర్చొని చదువుకొని జాబ్ కొట్టాలి అంటారు చూసావా, అది వచ్చేసి అంటే ఒక్క పోస్ట్‌కు 10 మంది ఉండొచ్చు. ఒక్క పోస్ట్‌కి 10 మంది, లేదంటే అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఇది మాత్రం ఎవరైతే గట్టిగా చదువుకుంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇదేందంటే ఈ సెకండరీ గ్రేడ్ టీచర్‌కి ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ డీఈడీ. స్పెషల్‌గా ఈ పోస్ట్ మాత్రం డీఈడీ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ పోస్ట్ కావచ్చు. సో, ఇందులో వీళ్ళు ఎవరైతే ఎఫెక్టివ్‌గా చదువుకుంటారో ఈ పోస్ట్ కూడా కేవలం ఒక పోస్ట్‌కి 25 మందే కాబట్టి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి మనకి స్పోర్ట్స్ కోటా. ఎవ్రీ నోటిఫికేషన్‌లో 3% అనేది స్పోర్ట్స్ కోటాకి ఇస్తాం. అందులో అన్ని కేటగిరీ పోస్ట్‌లో 3% అట్లా మొత్తం చూసుకుంటే 421 పోస్ట్స్, 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాకు ఉన్నాయన్నమాట. ఇది సెపరేట్ కేటగిరీ. అయితే ఇప్పుడు మనం మెయిన్ పాయింట్‌కి వద్దాం. దాదాపు డిఎస్సి అనేది 2018 తర్వాత నుంచి 2025 దాదాపు 7 ఇయర్స్ తర్వాత పడ్డది. అంటే మీరు అనుకోవచ్చు కాంపిటీషన్ అనేది రాసిన వాళ్ళు తక్కువ మంది అయినప్పటికీ వాళ్ళ మధ్య కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. సో, అందులో కనీసం మీకు కాంపిటీషన్ పర్ పోస్ట్ వచ్చేసి మినిమం మీకు ఇప్పుడు వేరే పోస్టులకి వేరే కాంపిటీషన్ ఉందన్నమాట. సో, అందులో నార్మల్‌గా యావరేజ్ పర్ పోస్ట్‌కి ఇచ్చినా కూడా, సో, యావరేజ్ కంటే తక్కువనే ఉన్నా కూడా తక్కువ ఉన్న వారి మధ్యలో చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకని చెప్పేసి కట్ ఆఫ్ మాత్రం ఈసారి చాలా హెవీగానే ఉంటుంది. సో, ఒక్కొక్క పోస్ట్ వైస్‌గా
ఒక్కొక్క అంటే అందాల కట్ ఆఫ్ ఇదంతా ఏందంటే లాస్ట్ ఇయర్ డీఎస్సీని పోల్చుకొని ప్లస్ ఈ ఇయర్ కాంపిటీషన్‌ని ఈ ఇయర్ అప్పటి నుండి ఇప్పటి వరకి చాలామంది ప్రిపేర్ అయ్యారు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక హోప్, ఒక యుద్ధంలాగా చేసేసి చాలామంది ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామందున్నారు. అది మీకు తెలుసు. కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంటది. కట్ ఆఫ్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఈ కట్ ఆఫ్ నేను ఇంత చెప్తున్నా అని చెప్పి తర్వాత తిట్టుకోవద్దు. ఇప్పుడు ఇస్తున్న కట్ ఆఫ్ నంబర్స్ ఏదో నోటికొస్తుంది ఇస్తున్నది కాదు. చాలా స్టాటిస్టికల్‌గా అనాలిసిస్ చేసి మరీ ఇస్తున్నది. ఇదే పక్కా అని చెప్పను. కాకపోతే ఈ రేంజ్‌లో ఉంటుంది. మీరు దీన్ని చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడొచ్చేసి పోస్ట్ వైస్ చూద్దాం. ఇప్పుడు ఎస్‌జీఎస్‌టీ పోస్టులకొచ్చేసి 6,371 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పర్ పోస్ట్ వచ్చేసి 25 మంది కాంపిటీట్ అవుతున్నారు. అయితే ఇందులో 25 మంది మీకు కాంపిటీషన్ ఉన్నారు. ఇక్కడ ఓసీకొచ్చేసి కట్ ఆఫ్ అనేది 80-85 మధ్యలో ఉంటుంది. అలాగే బీసీకొచ్చేసి 75-80 మధ్యలో ఉంటుంది. ఎస్సీకొచ్చేసి 67-75, ఎస్టీకొచ్చేసి 60-70. అలాగే స్కూల్ అసిస్టెంట్‌లో ఎవరైతే సోషల్ స్టడీస్ గానీ, మ్యాథమెటిక్స్ గానీ తీసుకుంటారో వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది కొంచెం హైగా ఉంటది ఖచ్చితంగా. సో, ఇందులో వచ్చేసి మొత్తం 7,725 పోస్టులకి చాలా ఒక్క పోస్ట్‌కొచ్చేసి 28 మంది కాంపిటీషన్‌గా ఉన్నారు. సో, ఓసీకొచ్చిన కట్ ఆఫ్ ఎంత అంటే ఎంతొస్తుంది అంటే 88-95 మధ్యలో వస్తుండొచ్చు. బీసీకొచ్చేసి 79-85, ఎస్సీకొచ్చేసి 67-73 అండ్ ఎస్టీకొచ్చేసి 65-69. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ టీచర్‌కొచ్చేసి ఇప్పుడు ఓసీ కేటగిరీకి ఇందులో మొత్తం వచ్చే పోస్టులు 286 ఉన్నాయి. ఒక్కో పోస్ట్‌కొచ్చేసి 120 మెంబర్స్ కాంపిటీషన్‌లో ఉన్నారు. సో, ఇందులో ఓసీ కాంపిటీషన్ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు అంటే 85-95. అలాగే బీసీ వచ్చేసి 75-80. అలాగే ఎస్సీ వచ్చేసి 70-75. ఎస్టీ వచ్చేసి 65-70. ఈసారి కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే చాలామంది 7 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతారు. ఈ కట్ ఆఫ్ మొత్తం ఎందుకు ఇంత హైగా ఉందంటే దాదాపు 2018కి 2025కి గ్యాప్ అనేది 7 ఇయర్స్ ఉంది. సో, చాలామంది డీఈడీ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కేవలం డీఎస్సీ కోసం మాత్రమే చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళతోటి కాంపిటీషన్ అనేది ఎదుటి వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంటాయి. అందుకని చెప్పేసి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా చాలా హెవీగానే ఉంటుంది. సో, ఇంకోటేందంటే పీజీ చేసిన వాళ్ళు. సో, పర్టిక్యులర్‌గా డీఎస్సీ కోసం కాచుకొని కూర్చున్నోళ్ళు 7 ఇయర్స్ నుంచి ఈ నోటిఫికేషన్‌లో వాళ్ళకి జెన్యూన్ క్యాండిడేట్స్‌కి జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో, దానివల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువుంటది. ఇదే నేను కట్ ఆఫ్ మార్క్స్ అని నేను చెప్పను. కాకపోతే ఈ వేరియేషన్‌లో ఉంటుంది. సో, ఇది మీరు చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జస్ట్ మీరు తెలుసుకోవడానికి చేశాననమాట. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈసారి జాబ్ పక్కా వచ్చేస్తుంది. సో, నే ఇంకా దీని మీద చాలా అప్డేట్స్ అనేవి ఇవ్వాల్సింది. సో, నేను ఒక్కొక్కటిగా అప్డేట్స్ అనేవి ఇస్తాను. ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వను. అప్డేట్ వచ్చినప్పుడే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ పేరు చూసి కోమహేంది డిజైన్స్ అంటే ఇది మనకు సంబంధం లేదు అని చెప్పి చూడకండి. నాకు కొంచెం పేరు కలిసొచ్చింది కాబట్టి అలా పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.